వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. దిస్ ఇస్ డాక్టర్ కరిష్మా, న్యాచురోపతి ఫిజిషియన్. ఈ వీడియోలో కాంట్రాస్ట్ బాత్ గురించి తెలుసుకుందాం. ఈ కాంట్రాస్ట్ థెరపీ బాత్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ టెంపరేచర్స్ అంటే హాట్ కోల్డ్ టెంపరేచర్స్ మన బాడీ పార్ట్స్ ని ఇమర్స్ చేయడం అనమాట. కాసేపు హాట్ వాటర్ లో ఉంచితే కొంత టైం తర్వాత కోల్డ్ వాటర్ లో ఇమర్స్ చేయడం, లేకపోతే ఆ పర్సన్ కి బాత్స్ లాగా స్నానాలు లాగా చేయమని చెప్పడం. ఒకసారి హాట్ వాటర్ తో స్నానం చేయమని చెప్పి కొంత టైం తర్వాత కోల్డ్ వాటర్ తో బాత్ చేయమని చెప్తూ ఉంటాం. ఇలాగా డిఫరెంట్ టెంపరేచర్స్ అయినా హాట్ అండ్ కోల్డ్ బాత్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతుంది. టూ టెంపరేచర్స్ ఉన్న వాటర్ లో ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతుంది. హాట్ వాటర్ లో ఏమవుతుంది అంటే ఈ ఎండార్ఫిన్ రిలీజ్ అనే ప్రాసెస్ అనేది స్లో అవుతుంది, కానీ దాని క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంది. అదే కోల్డ్ వాటర్ లో అయితే ఫాస్ట్ గా ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, కాకపోతే తక్కువ క్వాంటిటీలో రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవడం వల్ల మన బాడీలో ఉన్న పెయిన్స్ కానివ్వండి, మజిల్ స్టిఫ్నెస్ కానివ్వండి తగ్గుతూ ఉంది. అలాగే మజిల్ రిలాక్స్ అయ్యేలాగా పనిచేస్తూ ఉంది. సో ఈ ఆల్టర్నేట్ గా హాట్ కోల్డ్ అప్లికేషన్స్ ఇవ్వడం వల్ల ఇది బాడీలో ఒక పంపింగ్ యాక్షన్ లాగా, అంటే ఒకసారి హాట్ వాటర్ తీసుకున్నప్పుడు వాసో డైలిటేషన్ జరగడము, కోల్డ్ వాటర్ లో ఉన్నప్పుడు వాసో కన్స్ట్రిక్షన్ జరగడము, దీనివల్ల ఒక పంపింగ్ ఎఫెక్ట్ లాగా బాడీలో జరుగుతూ ఉంటుంది. సో ఈ పంపింగ్ ఎఫెక్ట్ వల్ల మన బాడీలో సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి టాక్సిన్స్ అనేవి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఈ హాట్ వాటర్ ఇమర్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ హీట్ అనేది ఒక కండక్షన్ లాగా, బ్యారియర్ లాగా పనిచేసి ఈ వాటర్ ని మజిల్ లోకి వెళ్ళేటట్టు చేస్తుంది. దీనివల్ల డీహైడ్రేట్ అయిన మజిల్స్ అనేవి రీహైడ్రేట్ అయ్యి మజిల్ స్టిఫ్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే ఈ కోల్డ్ వాటర్ లో ఇమర్స్ చేయడం వల్ల మన బాడీలో ఏదైనా స్వెల్లింగ్స్, ఇన్ఫ్లమేషన్, ఎడిమా ఇలాగ ఉన్నప్పుడు ఈ ఎక్సెస్ వాటర్ అనేది బాడీలో నుంచి బయటకు వస్తుంది. దానివల్ల ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్, ఎడిమా అనేది తగ్గుతుంది. ఈ కాంట్రాస్ట్ బాత్ వల్ల మన బాడీలో ఒక హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ హీట్ జనరేట్ అయినప్పుడు హైపోథలామస్ యాక్టివిటీ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. దీనివల్ల మన హార్మోనల్ ఫంక్షన్ కూడా యాక్టివేట్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో ఇది జనరల్ గా ఏ కండిషన్స్ లో ఇస్తుంటాము అంటే మజిల్ స్టిఫ్నెస్ ఉన్నా కానివ్వండి, జాయింట్ పెయిన్స్ ఉన్న, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, మజిల్ సోర్నెస్ ఉన్న వాళ్ళకి, ఇంకా డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ హాట్ అండ్ కోల్డ్ ఆల్టర్నేటివ్ గా వాళ్ళ స్కాల్ప్ మీద ఈ వాటర్ అనేది పోర్ చేసుకోమని చెప్తూ ఉంటాము. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్కాల్ప్ యొక్క సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఎవరైతే పింపుల్స్ తో బాధపడుతున్నారో, యాక్నేతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు కూడా ఈ కాంట్రాస్ట్ బాత్ అనేది తీసుకోవచ్చు. అయితే ఎవరైతే యాక్టివ్ పింపుల్స్ తో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు కాకుండా యాక్టివ్నెస్ తగ్గి స్కార్ అయ్యే టైంలో కనుక మీరు తీసుకోవడం వల్ల నెక్స్ట్ మళ్ళీ పింపుల్స్ రాకుండా ఉండడానికి ప్రివెంట్ చేస్తుంది అనమాట. అలాగే మన స్కిన్ మీద పోర్స్ ఉంటాయి కదా, ఇవి హాట్ వల్ల ఓపెన్ అయ్యి కోల్డ్ వల్ల క్లోజ్ అయ్యి ఇలాగా ఓపెనింగ్ క్లోజ్ అవుతూ ఉండడం వల్ల దానికి సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి స్కిన్ కూడా టైట్ అవుతూ ఉంటుంది. ఇంకా మన స్కిన్ నుంచి టాక్సిన్స్ అనేవి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా ఈ స్కిన్ కి కనుక కాంట్రాస్ట్ బాత్ తీసుకున్నట్టయితే దీనివల్ల ఎక్సెస్ సీబమ్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. ఇంకా స్కిన్ కూడా మాయిశ్చర్ అవుతుంది అనమాట. ఈ కాంట్రాస్ట్ బాత్ లో టెంపరేచర్స్ అనేది ఎలా సజెస్ట్ చేస్తుంటాము అంటే హాట్ అయితే కనుక మన నార్మల్ బాడీ టెంపరేచర్ కంటే అంటే 37 డిగ్రీస్ కంటే ఒక 5 to 10 డిగ్రీస్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం హాట్ వాటర్ లో. అదే కోల్డ్ వాటర్ కూడా మన బాడీ టెంపరేచర్ కంటే 10 to 15 డిగ్రీస్ తక్కువలో ఇస్తూ ఉంటాము. ఈ కాంట్రాస్ట్ బాత్ ఇచ్చేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే వాళ్ళు థర్మోజెనిక్ షాక్ కి గురవకుండా, అంటే టెంపరేచర్ ని మానిటర్ చేసుకుంటూ కరెక్ట్ గా ఇస్తూ ఉండాలి. ఇంకా మనం బయట క్లైమేట్ ఎలా ఉంది, బయట క్లైమేట్ యొక్క టెంపరేచర్ ఎలా ఉంది చూసుకొని వాళ్ళకి ఈ కాంట్రాస్ట్ బాత్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ కాంట్రాస్ట్ బాత్ ఎప్పుడు ఇచ్చినా కానివ్వండి హాట్ వాటర్ తో స్టార్ట్ చేసి మళ్ళీ హాట్ వాటర్ తోనే ఎండ్ చేయాలి. సో మిగతా టైమింగ్స్ అన్ని కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు వాళ్ళ కండిషన్ బట్టి. కాంట్రాస్ట్ బాత్ ని ఇంకా ఎవరు అవాయిడ్ చేయాలి అంటే ఎవరికైతే బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉన్న, ఆర్గాన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న అలాంటి వాళ్ళు ఈ కాంట్రాస్ట్ బాత్ తీసుకోకపోవడం బెస్ట్. ఎందుకంటే ఈ హాట్ అండ్ కోల్డ్ కాంట్రాస్ట్ బాత్ వల్ల ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది అవాయిడ్ చేయడం బెటర్. మీరు కనుక ఈ మజిల్ స్టిఫ్నెస్ తో, జాయింట్ పెయిన్స్ తో, బాడీ పెయిన్స్ తో, లేకపోతే డాండ్రఫ్ తో, స్కిన్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతుందంటే దీనికి మీరు కాంట్రాస్ట్ బాత్ ని ట్రై చేయాలనుకుంటే ఒకసారి మా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ నుంచి మమ్మల్ని కన్సల్ట్ అయితే కనుక మీ కండిషన్ కి ఇది సూట్ అవుతుందో లేదో చెప్పి ఈ కాంట్రాస్ట్ బాత్ ని మీకు ప్రిస్క్రైబ్ చేస్తాను. థ్యాంక్ యూ.